అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు కోపానికి విరుగుడు శాంతమే. ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు సాత్యకి వన విహారానికి వెళ్ళారు. కబుర్లాడుకుంటూ వెళుతూ ఉండడంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురు ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా వెనక్కు మళ్ళడానికైనా ఏమాత్రం అనువు కాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగో అలాగా కీకారణ్యంలోనే గడపాలి అని నిశ్చయించుకున్నారు. అడవిలో ముగ్గురు ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మూడవ వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలి అని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుట్టూ గస్తీ తిరగసాగాడు. అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుణ్ణి అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుద్ధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపయ్యింది. సాత్యకి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా అంతకంతకు పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది. రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆట బొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తి పట్టుకుని గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్ళిపోయాడు. గాయాల పాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడా తీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకొన్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటాను అని చెప్పి సాత్యకిని నిద్రపొమ్మన్నాడు. రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకి ఎదురైన రాక్షసుడే బలరాముడికి ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమ కోపి. కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టి కరిపించి వెనుదిరిగాడు. ఇంతలో తన వంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కొనుకు తీయమన్నాడు బలరాముణ్ణి. రాక్షసుడి ధాటికి ఒళ్ళు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలయదిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముణ్ణి మట్టి కరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చెయ్యమంటూ కవ్వించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్ల యుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా కృష్ణుడు చెక్కు చెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకు తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుణ్ణి అరచేత పట్టుకుని తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది.
అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. సాత్యకి బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుణ్ణి చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు. అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా అని అడిగారు. వీడేనా ఆ రాక్షసుడు అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెడంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు. బలరాముడు సాత్యకి ఆశ్చర్యపోయారు. నిన్న మాకు కనిపించింది వీడే, అయితే అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు అని చెప్పారు. ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు, అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది సాత్యకి బలరాములకు. ఈ కళ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే, క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు అని.